ఊరు నుంచి వచ్చేటప్పుడు మా అమ్మమ్మ కొన్ని ఫ్రెష్ కూరగాయలైతే పంపించారు. అందులో నుంచి ఈరోజు సొరకాయతో బజ్జీ చేస్తున్నాను. సొరకాయ బజ్జీ ఇష్టం లేని వాళ్ళెవరైనా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, నచ్చుతుంది. నేను ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. నార్మల్ వెజిల్‌లో కూడా కుక్ చేసుకోవచ్చు. త్వరగానే కుక్ అవుతుంది. సో, ఫస్ట్ అయితే సొరకాయని పీల్ తీసేసి స్మాల్ పీసెస్‌గా కట్ చేసి కుక్కర్‌లోకి యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక హాఫ్ ఆనియన్ అండ్ 6-7 గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేశాను. అండ్ ఆ తర్వాత కొంచెం పసుపు అండ్ చింతపండు కూడా యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేసేసి, ఒక 3-4 విజిల్స్ అయితే రానించాను. ప్రెషర్ పోయాక ఏమైనా వాటర్ కొంచెం ఎక్కువ రిలీజ్ అయినట్టు అనిపిస్తే అవి పక్కన తీసి పెట్టేసుకొని, స్మాష్ చేసేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాలంటే ఈ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సొరకాయకి ఘీ యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో, నేనైతే ఘీ పోపు వేస్తున్నాను. ఘీలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి అవి వేగాక ఇందాక మిగిలిన హాఫ్ ఆనియన్ అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసి అవి కూడా మంచిగా వేగాక లాస్ట్‌లో కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ కుక్ చేసిన సొరకాయలోకి ఈ పోపు యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేస్తే అంతే, సొరకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.